హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ విజయ. నేను అంతకుముందు పెట్టిన వీడియో మినిమం మంచిగా రీచ్ అయిందని నేను అనుకుంటున్నాను. దానికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు పర్ఫెక్ట్గా వర్క్ బ్లౌజు ఎలా కట్ చేసుకోవాలి అనేది నేర్చుకుందాము. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో వస్తుంది, తప్పకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి మనం పర్ఫెక్ట్గా వర్క్ బ్లౌజ్ని ఎంత ఇబ్బందికరంగా ఉన్న వర్క్ ఒక్కొక్కసారి ఇబ్బందికరంగా వాళ్ళు అనుభవం లేక ఏమో మరి నాకైతే తెలీదు, వర్క్ బ్లౌజ్ అనేది వర్క్ వేసేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా చేస్తారు. మనకు ఒక్కోసారి కటింగ్ కూడా రాదనమాట, ఒకసారి ఇబ్బంది అవుతుంది. దానివల్ల ఎలా అయినా సరే ఇది బిగినర్స్ నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఈ వర్క్ బ్లౌజ్ అనేది కటింగ్ అలాగే స్టిచ్చింగ్ అనేది పెడుతున్నాను. బిగినర్స్కి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీరు తప్పకుండా నేర్చుకోగలుగుతారు. నేను ఇక్కడ చాలా ఈజీ వేలోనే చెప్తున్నాను, అది మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను. చూడండి, ఇక్కడ ముందుగా అయితే బ్లౌజ్ని మీరు ఫోల్డ్ చేసి తీసుకోండి. బ్లౌజ్కున్న ఏమైనా ఆది బ్లౌజ్కి ముడతలు ఉన్నా కూడా దాన్ని చేత్తో రఫ్ చేసి క్లియర్ చేసేసేయండి. చేత్తో రఫ్ చేస్తే పోతుంది తప్పకుండా. ఇలాగ నడుము, చెస్ట్, షోల్డర్ అన్నీ కరెక్ట్గా మనం కొలతలన్నీ తీసుకున్నాక ఆమ్ రౌండ్ వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి మీడియం సైజ్ అండి. అలానే ఎక్కువ కాదు, అలానే తక్కువ కాదు, మీడియం బ్లౌజ్. ఓకేనా. ఇక్కడ ఆమ్ రౌండ్ వచ్చేసి నేనైతే 1.5 అనేది నేను పొడవు అనేది తీసుకొని లోతు తీసేసుకున్నాను. నేను షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే ఆమ్ రౌండ్కి కూడా 6 ఇంచెస్ తీసేసుకున్నాను. సంఖలోకి మనం అది ఆది బ్లౌజ్ డ్రా చేసుకున్న తర్వాత మనం అర్థమైపోతుంది ఎంత వచ్చింది అనేది. 8.5 వచ్చింది నాకైతే, అందుకని 6 తీసుకున్నాను. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలాగా నెక్ కట్ చేయకుండా కట్ చేసుకోవాలి మనం అనేది. నెక్ దగ్గర కూడా డాట్ పెట్టుకొని అలాగే సెంటర్ పాయింట్లో కూడా డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే డాట్స్ అన్నీ పెట్టేసుకోండి. బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే నేను హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను. క్రాస్లన్నీ కట్ చేసేసుకొని మనకి సంఖలో ఎంత చిన్న బ్లౌజ్కైనా సరే ఖర్చులు పడతాయి, అలాగని బాగా చిన్న బ్లౌజులకి అయితే ఖర్చులు పడవు. ఇక్కడ మీడియం బ్లౌజు కాబట్టి ఖచ్చితంగా ఖర్చులు పడతాయి. దానికోసం నేను వచ్చేసి పూర్తిగా అయితే ఫోల్డ్ చేయలేదు, కొంచెం ఒక 3 ఇంచెస్ వరకు ఉంచుకొని అప్పుడు గ్యాప్ ఇచ్చి ఫోల్డ్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా. మనం ఇక్కడ హ్యాండ్ వర్క్ ఎంత పొడవు వరకు చేశారు అనేది, హ్యాండ్ పొడవు అనేది మనం తప్పకుండా చెక్ చేసుకోవాలి, ఎంత పొడవు వరకు వర్క్ చేసిందని చెప్పేసి. నాకైతే ఇక్కడ 9.5 వరకు వర్క్ చేసింది, కానీ నేను 9 మాత్రం పెడతాను. హ్యాండ్ పొడవు వచ్చేసి ఇక్కడ లూజు పొడవు అన్నీ చెక్ చేసుకుందాము. నాకైతే 8 వచ్చింది ఆ హ్యాండ్ పొడవు వచ్చేసి, అందుకని చెప్పేసి నో ప్రాబ్లం, మన వర్క్ ఎంత ఉందో అది మాత్రం పెట్టేసుకోవాలి. వర్క్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకూడదు. కొంతమంది షార్ట్ హ్యాండ్ కావాలి అన్న వాళ్ళు ముందుగానే చెప్పేస్తారు. నాకు ఈ వర్క్ అనేది పొడవుగా వచ్చింది, నాకు చిన్న చేతులు అనేది పొడవు సరిపోతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. దాని ప్రకారం మనం తీసుకోవచ్చు. అలాగా నాకైతే ఇక్కడ కొంచెమే 1.5 ఇంచ్ అలాగా డిస్టెన్స్ ఉంది కాబట్టి నేనైతే వర్క్ బ్లౌజ్ని ఫాలో అయిపోయి పొడవు అయితే తీసేసుకున్నాను. ఇక్కడ మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ నుంచి నేనైతే సంఖ రౌండ్ అనేది, సంఖకి డౌన్ అనేది నేను ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా. మనం పొడవు అనేది తీసుకున్న తర్వాత పైన ఖర్చు కింద ఖర్చు వదిలేసి నేనైతే ఇలాగ గీత గీసేసుకున్నాను పొడవుకి. దానికి డౌన్ అనేది నేను తీసుకున్న 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది డ్రా చేసేసి అలాగే ఖర్చుకు కూడా నేను అనేది క్రాస్ తీసేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా స్కేలు, నాకైతే 9 ఇంచెస్ వచ్చింది. ఈ స్కేల్ వచ్చేసి 10 ఇంచెస్ అనమాట, అందుకని 1 ఇంచు యువతలకి పెట్టేసి ఆమ్ రౌండ్ అనేది నేను డ్రా చేసేసాను. పర్ఫెక్ట్గా వచ్చేసింది, అసలు లేటు కూడా అవ్వదనమాట. ఈ స్కేల్ అనేది యూస్ చేసుకుంటే చాలా చాలా తొందరగా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది డౌన్ అనేది. చూస్తున్నారు కదా. ఇలాగ డాట్స్ అనేది పెట్టేసుకొని అక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోండి. ఈ బ్లౌజు అంతా నార్మల్గానే కదా చెప్తున్నారు అని అనుకోవద్దండి. ప్రతిదీ కూడా నోట్ చేసుకొని చక్కగా మీరైతే ఫాలో అయితే కనుక పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి ఒకవైపే ఖర్చు పడుతుంది కాబట్టి దానికి నేను పొడవు, వెడల్పు అలాగే కింద కూడా ఎంత పొడవు వచ్చిందని చెప్పేసి నేను ఇక్కడ డ్రా చేసుకొని
కటింగ్ అయితే చేసుకున్నాను. చాలా చాలా సింపుల్గా ఇలాగ తొందరగా మనకి ఒకవైపు తీసుకుంటేనే తొందరగా బ్లౌజ్ అనేది మనకి ఎక్కువ టైం కాకుండా తక్కువ టైంలో మనం అనేది కుట్టడానికి కానీ కటింగ్కి కానీ తక్కువ టైం పడుతుంది అనమాట. క్రాస్ అవన్నీ పర్ఫెక్ట్గా రావాలని చెప్పేసి నేనైతే కటింగ్ చేసేసుకున్నాను కొలతలు తీసుకొని. మీరు పూర్తిగా చూడండి, తప్పకుండా మీకు ఈ వీడియో అనేది యూస్ఫుల్గానే ఉంటుంది. ఎక్కడ మీరు డీలే అవ్వాల్సిన అవసరమే ఉండదు. వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. ముందుగా లైక్ అయితే చేయండి మన వీడియోకి. చాలామందికి రీచ్ అవ్వాలి కదా, ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూసి నేర్చుకోవాలి, అందరికీ ఉపయోగకరంగా ఉండాలి. ఓకేనా. ఇప్పుడే మనమైతే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసాము. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి ఇలాగ తప్పకుండా క్రాస్ అనేది తీసుకోవాలండి. ఇలాగ ఈ ఎడ్జెస్కి ఆ ఎడ్జెస్కి టచ్ అవ్వాలి అని అంటారు, అసలు అలా కాదండి. క్రాస్ అనేది మనకి నేను ఇక్కడ మీరు వీడియో క్లారిటీగా మీరు చూస్తే తప్పకుండా అర్థమవుతుందండి. నేను ఇక్కడ క్రాస్ అనేది పెట్టాను, క్రాస్గా పెట్టాను. ఈ విధంగా కనుక మీరు బ్లౌజ్ అనేది పెట్టి కట్ చేస్తే మీకు క్రాస్ కటింగ్లో ఎటువంటి డౌట్ అనేది ఉండదండి. పర్ఫెక్ట్గా క్రాస్ అనేది వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ కోణం నుంచి అలాగే స్ట్రైట్గా మనం డ్రా చేసుకుంటే మీరు పట్టుకొని చూస్తే కనుక క్రాస్ అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఈ కోణం నుంచి దానికి కూడా ఎడ్జి టచ్ అవ్వాలి ఈ డ్రా చేసేటప్పుడు అనుకుంటే కనుక అస్సలు అవ్వదండి. నేనైతే చాలా బ్లౌజులు ఫెయిల్ అయ్యాను అలాగా. అందుకని నేను మీకు చెప్తున్నాను. ఆ పైన ఉన్న దానికి స్ట్రైట్గా మనం బ్యాక్ పార్ట్ని తీసుకొని స్ట్రైట్గా పెట్టుకుంటే కనుక మనకి క్రాస్ అనేది స్ట్రైట్గా రావాలి. అలా క్రాస్ అనేది మనకి ఆ మోల్ నుంచి డౌన్ అనేది స్ట్రైట్గా కనుక వస్తే అలాగా మనం బ్యాక్ పార్ట్ని అనేది అలా పెట్టుకుంటే ఖచ్చితంగా క్రాస్ వస్తుందండి, ఇందులో డౌటే లేదు. అలాగే ఆ విధంగా అయితే మీరు కొన్ని బ్లౌజులకి ఆ విధంగా పెట్టుకుంటే పెద్ద బ్లౌజులకి కొంచెం అంటే ఖర్చులు పడతాయి, జాయింట్లు పడతాయి. దానికి మనం డిస్టర్బెన్స్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, తప్పకుండా చేయాలండి. మనం కస్టమర్ని ఇంప్రెస్ చేయడం కోసం ఎలాంటి ఇబ్బంది అయినా సరే పడి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఇవ్వగలగాలి మనం. దానికోసం మనం ఖర్చులు పడినా జాయింట్లు ఖర్చులు అంటే ఒకటే అనుకోండి, దానికి మనం తప్పకుండా చేయగలను, నేను చెయ్యాలి అనే బ్రెయిన్లో గట్టిగా ఫిక్స్ అయిపోవాలి అంతే. మనం ఫిక్స్ అయిన రోజే ఎంత పెద్ద ఖర్చు పడినా సరే మనం జాయిన్ చేసేయగలుగుతాం. కాబట్టి బ్రెయిన్లో గట్టిగా ఫిక్స్ అయిపోవాలి అంతే. నేను అక్కడ మీరు గమనిస్తే అటువైపు నేను వచ్చేసి ఎక్స్ట్రా తీసాను 1 ఇంచ్ అనేది అటుపక్క లూజ్ కోసం తీసాను. ఎందుకు అంటే కనుక మనం డాట్స్ వేస్తాం కదా, బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ చిన్నగా వచ్చేస్తుంది బ్యాక్ పార్ట్ కంటే. అలా రాకుండా చుట్టూతర సమానంగా రావాలి, మధ్యలో ఫ్రంట్ పార్ట్ అనేది గ్యాప్లు ఉండకుండా రావాలంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే ఫాలో అయిపోండి. నేనైతే అక్కడ కింద అయితే నేను ఎక్స్ట్రా 1 ఇంచ్ అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ డాట్స్ కోసం 1 ఇంచే తీసుకుంటాను, అంటే 2 ఇంచెస్ తీసుకుంటాను. సో నాకైతే సరిపోతుంది. ఆ ఎక్స్ట్రా అనేది మధ్యలో గ్యాప్లు అనేది రాకుండా ఉంటుంది. ఇక్కడ అనేది మనం కింద డాట్స్ అనేది పెట్టేసుకోవాలి. కింద అనేది 3 చోట్ల డాట్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కుట్టేటప్పుడు. మీరు ఇక్కడ గమనిస్తే నేను నెక్ అస్సలు కట్ చేయలేదండి. నెక్ ఆది బ్లౌజ్ ప్రకారమే మనమైతే డౌన్ చేసి డ్రా చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను షేప్ బెల్ట్ కోసం ఎంత అనేది మనం షేప్ బెల్ట్ పొడవు అనేది తీసుకోవాలంటే అక్కడ మెజర్మెంట్స్ తీసుకున్నాను. అలాగే అదే మెజర్మెంట్స్ ఇక్కడ నేనైతే పొడవు అలాగే డౌన్ అనేది తీసేసుకుంటున్నాను. ఆది బ్లౌజ్లో ఎంత షేప్ బెల్ట్ పొడవు ఉందనేది చెక్ చేసేసుకోండి. షేప్ బెల్ట్ మనకి ఎంత వెడల్పు కావాలనేది మనం కట్ చేసిన ఫ్రంట్ పార్ట్ నుంచే కొలుచుకోవాలి. డాట్ పెడతాం కదా, అది కొలతల్లో నుంచి తీసేసి మిగతా అటువైపు ఇటువైపు ఉన్నదాన్ని కొలుచుకొని వెడల్పు అయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను బెల్ట్ కోసం కింద పట్టీ వేస్తాం కదా, నేనైతే పైపింగ్ అయితే ఏం చేయట్లేదు, కింద నడుము పట్టీ కోసం బెల్ట్ కూడా కట్ చేసేసాను. ఇక్కడ నాకు 4 షేప్ బెల్ట్లు వచ్చినాయి. అదేవిధంగా దాని మీద పెట్టేసి కటింగ్ అయితే చేసేసాను. మీరు ఆది బ్లౌజ్ని బట్టి షేప్ బెల్ట్ అనేది పొడవు చెక్ చేసుకుంటే చాలు. వెడల్పు అనేది మనం కట్ చేసిన ఫ్రంట్ పార్ట్ నుంచి తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడైతే నాకు వర్క్ బ్లౌజ్ అనేది చాలా చాలా డిస్టర్బెన్స్గా చేశాడు వర్క్ అనేది. అంటే మనకి బ్యాక్ పార్ట్ ఎలా చేయాలి, హ్యాండ్స్ ఎక్కడ చేయాలి, వాళ్ళైతే కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. బ్యాక్ పార్ట్ వచ్చేసి హ్యాండ్కి దగ్గరలో వరకు వెళ్ళిపోయింది. దానికోసం అని చెప్పేసి నేను బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా రావాలని చెప్పేసి ఒక 1/4 ఇంచ్ వరకే ఖర్చు ఉండేలాగా నేనైతే కింద కట్ చేసుకున్నాను.
చూస్తున్నారు కదా, అదే విధంగా నీట్గా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ని ఆ విధంగా అయితే కట్ చేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్కి వచ్చేసి ఖచ్చితంగా మనం కట్ చేసేటప్పుడు అయితే మాత్రం మధ్యలో బ్యాక్ పార్ట్కి వచ్చేసి మధ్యలో ఎడ్జ్ ఉంటుంది. ప్రతి వర్క్ కూడా మధ్యలో ఒక లైన్ లాగా అర్థమవుతుంది. ఆ లైన్ లాగా మనం చూసుకొని ఆ వర్క్ అంతా సెట్ చేసుకున్న తర్వాతనే మనం అనేది కట్ చేసుకోవాలి. లేదంటే మాత్రం హెచ్చు తగ్గులు అనేది వస్తుంది. వర్క్ అనేది రౌండ్ షేప్ అంతా కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ నేను హ్యాండ్ పార్ట్కి వచ్చేసి సేమ్ అదే విధంగా చూసుకొని వర్క్ అనేది అటుపక్క ఇటుపక్క సమానంగా ఉందా లేదా, హ్యాండ్ రౌండ్ దగ్గర అటు ఇటు సమానంగా వస్తుందా లేదా, కింద మనకి అంటే కొంతమంది గ్యాప్లు వస్తుంది కదా వర్క్ లేకుండా, దానికి అటువైపు ఇటువైపు రెండు వైపులో కూడా సమానంగానే ఉండాలి. అర్థమైంది కదా. వర్క్ అనేది అంటే కొంచెం ఒకవైపు ఎక్కువ వస్తుంది, హ్యాండ్కి ఇంకోవైపు తక్కువ వస్తుంది. అలా చూసుకోకుండా పెడితే ఖచ్చితంగా ఎక్కువ తక్కువ వస్తుంది. కాబట్టి చూసుకొని సమానంగా వచ్చే విధంగా అయితే పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి రెండు ఒకసారి అయితే కట్ చేయలేదు, ఎందుకంటే క్లాత్ అనేది చాలా చిన్నగా అనిపించింది నాకు. అందుకనే ఫ్రంట్ పార్ట్ వర్క్ ఉన్నదైతే ఎటు సైడ్ వస్తుంది అని చెప్పేసి చూసుకొని ఫస్ట్ ఫ్రంట్ లైనింగ్ పార్ట్ని విడదీయండి. విడదీసిన తర్వాత రెండు చేతులతో పట్టుకున్న తర్వాత రైట్ లెఫ్ట్ అర్థమైంది కదా, రైట్ సైడ్ పార్ట్ని తీసుకువెళ్ళి ఆ వర్క్ మీద పెట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ డౌన్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. మనం ముందుగానే ఆది బ్లౌజ్తో నెక్ రౌండ్ అనేది తీసుకున్నాం కదా, ఆ డౌన్ దగ్గర కత్తిరితో కత్తిరించండి కొంచెం పొడవు వరకు. అప్పుడు కత్తిరిస్తే ఏమైందంటే మనకి ఫ్రంట్ పార్ట్ వర్క్ ఉన్నంత వరకు మనకు ఖర్చుకుపోను. మనం అలా పెట్టుకుంటే కనుక ఫ్రంట్ అనేది వర్క్ ఎంత ఎక్కువ ఉన్నా సరే మనకి డౌన్ అనేది ఎక్కువ అవ్వదనమాట. మనకి ఆది బ్లౌజ్ ప్రకారమే ఫ్రంట్ అనేది వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇంకో పక్క కూడా క్లాత్ ఎక్కడ ఎక్కువైపు ఉందో అక్కడ పెట్టుకొని చూసుకోండి. పెట్టుకొని చూసిన తర్వాత కూడా ఈ రైట్ సైడ్ పార్ట్ని కూడా పక్క పక్కన పెట్టుకుంటే మనకి కరెక్ట్గా రావాలి. ఎదురు బదురు వస్తే కనుక మనకి పర్ఫెక్ట్గా సరిపోయినట్లే. ఇప్పుడు చూసారు కదా, అదే విధంగా కట్ చేసేసుకొని ఇప్పుడైతే షేప్ బెల్ట్లు కట్ చేసుకోవాలి. నాకైతే క్లాత్ అనేది చాలా తక్కువగా వచ్చింది, దానికోసం నేను విడివిడిగా కట్ చేసుకున్నాను షేప్ బెల్ట్ అనేది. చూస్తున్నారు కదా, ఎక్కడైతే ఎక్కువ ఉందో క్లాత్ అక్కడ ఒక్కొక్క పార్ట్ని పెట్టి కటింగ్ అయితే చేసేసాను. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా. ఒకవేళ మీకు చాలామందికి ఎవరికైనా మీ ఫ్రెండ్స్లో ఉపయోగపడుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మీరు ఈ వీడియో లైక్ చేయడం వల్ల చాలామందికి అయితే ఉపయోగకరంగా రీచ్ అవుతుంది. ఇంకొకరికి మీరు హెల్ప్ చేసినట్లుగానే ఉంటుంది. కాబట్టి మీరు లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. లైక్ చేయండి, నాకెంతో బూస్టప్గా ఉంటుంది. అలాగే నాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేనైతే యూజ్ చేసింది ఎక్స్ట్రా చెప్పాను కదా, ఈ 2 స్కేల్ యూజ్ చేసుకున్నాను. చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది స్కేల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.